అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ప్రతి ఒక్కరి చూపు ఆ బాలరాముని వైపే. నిజంగా ఆ బాలరాముని కళ్ళు, ఆ చిరునవ్వు చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు. ఆ ముగ్ధ మనోహర రూపంలో ఆ చిన్న చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతోంది. శ్రీరాముని యొక్క ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి ప్రతి ఒక్కరూ తరించిపోయారు. ఎంతోమంది ప్రముఖులు, మహామహులు వచ్చి బాలరాముని అయోధ్యలో దర్శించుకుని వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉంది. ఆ ప్రశ్న ఏమిటో, దానికి సమాధానం ఏమిటో తెలుసుకుందాం. అయోధ్యలో బాలరాముల వాళ్ళు ఎందుకు ప్రాణప్రతిష్ఠ చేశారు? సీతారాముల వారు ఎందుకు చేయలేదు? సమాధానం ఏమిటంటే, సముద్రగుప్త విక్రమాదిత్య కాలం 1076, 1126 సిఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది. అప్పుడే రామ్‌లల్లా అని 5-6 అంగుళాల పూర్తి బాలరాములుండేవారు. అయితే కాలక్రమేణా గుడి ఆక్రమణలు జరిగిన తర్వాత కాలంలో అక్కడే అయోధ్యలో భూమి తవ్వకాలు చేస్తే అదే బాలరాముని మూర్తి బయటపడింది. అంటే దాని అర్థం ఇది మన చరిత్ర కదా! మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయ పునఃస్థాపన చేస్తున్నాం కదా! రాముల వారి కోసం. అప్పుడు ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలి? మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాలరాముల వారికి చేయాలి కదా! బాలరాముల వారి వయస్సు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు. అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భగుడిలో బాలరాముల వారున్నారు. ఇంకా 2 అంతస్తులున్నాయి కదా! గుడి పూర్తిగా నిర్మాణం అయిందాక సీతారామ లక్ష్మణులు హనుమంత స్వామితో సహా మరి పైన యొక్క మరి విశిష్టమైనటువంటి మరి ప్లానింగ్ ఉంది అంటూ తెలుస్తోంది. ప్రస్తుతమే ఎంతో చక్కగా విషయానికి సంబంధించి హనుమత్ స్వామితో సహా ప్రతిష్టాపన త్వరలోనే చేస్తానని, అలాగే మాతా కౌసల్యాదేవికి కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారని తెలుస్తోంది. నిజంగా ఇలాంటి ఒక గొప్ప సందర్భం జరగడం భవిష్యత్తులే కాదు, మరి రాబోయే తరాల వారికి మరి కోరిన వారి కొంగు బంగారంలా నిలవబోతున్నాడు మన అయోధ్య రాముడు. త్వరలో సీతారాముడిగా కూడా దర్శనమిస్తారు.